Hey guys, so ఈరోజు మోస్ట్ అవైటెడ్ ఓజీ ఈస్ గెటింగ్ రిలీజ్డ్. పవన్ కళ్యాణ్స్ ఓజీ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తా అండి మూవీ ఇది. సో దీనికి స్పెషల్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాము. సో రైట్ ఫ్రమ్ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు హైప్ గురించి మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతా, ఇంకా ఒకసారి థియేటర్ దగ్గరికి రీచ్ అయ్యాక అక్కడ వైబ్ గురించి కొన్ని షార్ట్స్ తీసి థియేటర్లో ఎలా ఉంది అవి షార్ట్స్ తీసి. సో నేను మోక్షిత్ వెళ్తున్నాం. సో ఫుల్ పవనేశ్వర. సో కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇంట్లో అందరు నిద్రపోతున్నారు. సో ఇట్స్ అరౌండ్ 3 AM నౌ. ఓవరాల్గా ఇక్కడి నుంచి మా హంగామా మొత్తం థియేటర్లో ఏ రేంజ్లో హంగామా ఉంటుందో మొత్తం షూట్ చేసి మీకు చూపిస్తాం. ఆల్రెడీ ఇండస్ట్రీ టాక్ వచ్చేసింది, మూవీ బ్లాక్ బస్టర్ అంట. ఆ బ్లాక్ బస్టర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు చూపిస్తాం. అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ దీంట్లో తన మేనరిజమ్స్ చాలా రోజుల తర్వాత ఇట్లా ఇంక్లూడ్ చేశాడు. ఒక బద్రి, ఒక గబ్బర్ సింగ్, ఒక ఖుషి ఎలా ఉంటాయి సినిమాలు తన మేనరిజమ్స్తో, అది మిస్ అయ్యాం ఈ మధ్య. సో విత్ దోస్ మేనరిజమ్స్ వస్తున్నాడు పవన్ కళ్యాణ్. వీఆర్ కిల్లింగ్ ఇట్. వి విల్ సీ యూ ఇన్ థియేటర్. అండ్ యా కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం అంటే కుమ్మేస్తాం చూడు. ఇట్లా ఇట్లా అంతా రెడీ అయ్యాము. ఇట్లా కొంచెం జపనీస్ స్టైల్ అలా ఎగో. యా 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 ఎస్ లెట్స్ గో. యా నడుస్తానే ఉంది, ఇంకా రాత్రి నుంచి నిద్రపోలేదు. ఇవే చూస్తున్నాము. అంటే నిద్ర రావట్లేదు ఈ హైప్తో. అది ఇది నిద్రపోతామని ఇట్లా బెడ్రూమ్కి వచ్చి మళ్ళీ వచ్చి ఈ వీడియో సాంగ్స్ ఇంకా పవన్ కళ్యాణ్ పెట్టుకొని చూస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. రాత్రంతా కూర్చొని పేపర్స్ చింపాము, ఇవన్నీ తీసుకెళ్తాము, కుమ్మేస్తాను. మనల్ని ఎవరు రా ఆపేది? ఏరా మోక్షిత్, మనల్ని ఎవరు రా ఆపేది? అది సో కుమ్మి పడేస్తాను. కాదని పేపర్లన్నీ డివివి లోగోకే అయిపోతాయి. మిగతా సినిమా ఎంత ఏం వేరే వాళ్ళు వేస్తారు కదా, అవి ఏరుకుందాం. సో జయ శ్రీనివాస జయ వెంకటేశ్వర అక్కడే కథం మనోడు. సో గైస్, ఈడ థియేటర్ బయటనే ఈడ సంధ్య డిజిటల్ థియేటర్ ఇక్కడ మడివాలలో. మెయిన్ థియేటర్ ఇక్కడ, ఒక క్రేజీ థియేటర్. ఇంతకుముందు వినాయకాలో కొన్ని వ్లాగ్స్ చేసాము. సో యా కాఫీ తాగుతున్నాం, కొంచెం యాక్టివ్గా ఉండేది అర్లీ మార్నింగ్ కాబట్టి. సో లోపలికి వెళ్ళి వీల్ కంటిన్యూ వ్లాగింగ్. సో మిస్టర్ మోక్షిత్ విత్ హిస్ పేపర్ బ్యాగ్స్ వీఆర్ ఎంటరింగ్. సో ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం థియేటర్కి.
సో గైస్ ఇప్పుడే ఇంటర్వెల్ బ్యాంగ్ అయింది. లైక్ ఇది వేరే లెవెల్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే నన్ను చూడండి, నేను షాక్ అయిపోయినా. ఫ్రేమ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతాడు తమన్. లైక్ ఆ లాస్ట్ 15 minutes ఇట్స్ ఎనఫ్ ఫర్ ఎవ్రీథింగ్. అది ఒక క్రేజీ గొంతు రావట్లేదు. తమన్ ప్లస్ సుజిత్ ప్లస్ పవన్ కళ్యాణ్ లాస్ట్ 15 minutes ఆ క్రేజీ థింగ్ మీరు చూస్తే లైక్ అన్బిలీవబుల్ స్టఫ్. అంటే షేక్ అయిపోయింది థియేటర్. ఎంత పవర్ఫుల్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఐ థింక్ లైక్ యూ గైస్ విల్ ఎంజాయ్. గో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ యా ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, మరి లోపలికి వెళ్తాం. దిస్ ఈస్ హౌ ఆర్ ద సీన్స్ ఓవర్ హియర్. పవన్ కళ్యాణ్ ఈడ, సుజిత్ అండ్ తమన్ మన వాళ్ళే. అప్పటి నుంచి ఇట్లే ఉన్నాం, మరి కలుస్తాము క్లైమాక్స్ అయిపోయినాక, మూవీ అయిపోయినాక. విల్ కిల్ ఇట్. ఓకే, ఎస్. జై జై పవర్ స్టార్ కళ్యాణ్ బాబు. మోకిది ఎట్లుంది సినిమా? సో సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ ఓరియంటెడ్. స్టోరీ నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఫస్ట్ 15 to 20 minutes క్రేజీ సీన్స్ ఉంటాయి. ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఆ తర్వాత స్టోరీ ఓరియంటెడ్ నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత క్లైమాక్స్ 20 minutes. అది ఎక్స్పెక్ట్ చేయలేదు రా సమురా. ఇది నెక్స్ట్ లెవెల్. లైక్ నేను చాలా రోజుల తర్వాత అసలు ఇట్లాంటి పవన్ కళ్యాణ్ మేబీ ఆఫ్టర్ గబ్బర్ సింగ్, అథారింటి గారేది అవంతా లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్. గబ్బర్ సింగ్ తర్వాత షేక్ అయిపోయింది లాస్ట్లో. ఇంకా షేక్ అయిపోయి మేము లైక్ అన్బిలీవబుల్ మూవీ. అండ్ ఫ్యాన్స్ కి ఇంకా నువ్వు ఫ్యాన్ షో చూడకపోతే ఎంత మిస్ అవుతావో ఆ క్రేజ్, ఆ క్రౌడ్, ఆ వైబ్. సో మేము అంతా కింద నేలపైన కూర్చున్నాం. అది కొంచెం వెనకాల కొంచెం సైడ్ లో వచ్చింది. ఆడెందుకు కూర్చోవాలని సీటుకి మధ్యలో అంతా ఒక ఐల్ ఉంది. నా వీడియోస్ లో కనిపిస్తుంది. ఐల్ లో కింద నుంచి పైన వరకు అందరూ కూర్చున్నారు. అండ్ సంధ్యా డిజిటల్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. అసలు సూపర్ థియేటర్, గుడ్ క్లారిటీ, గుడ్ సౌండ్ అండ్ యా ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. ఐ థింక్ వినాయక తర్వాత మాకు ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. యా ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ come to Sandhya in future for any fan show. And yeah, please watch OZ. And it's like blockbuster movie.